అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 11 నెలల క్రితం గార ఎస్బీఐ బ్రాంచ్లో కక్షిదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు దారి మళ్లిన విషయంలో ఉన్నతాధికారులు ఆది నుండి కూడాను తప్పుపై తప్పు చేసుకుంటూ పోతున్నారు. ఆ రోజు ఈ ఆభరణాలన్నీ కూడాను ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టే విషయంలో అప్పటికి ఆ బ్యాంకులో విధి నిర్వహణలో ఉన్న డిప్యూటీ మేనేజర్ అయినటువంటి మహిళా ఉద్యోగిని మాత్రం ఆమెపై ఈ ఆరోపణలు వస్తున్న ఉద్దేశంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. కాకపోతే ఈ విషయంలో మాత్రం ఆమె ఈ లోకం విడిచి వెళ్ళిపోవడంతో ఉన్నతాధికారులు మాత్రం మళ్ళీ ఆ తప్పును కప్పుపుచ్చుకునేందుకు అన్ని విధాలు కూడా ఆమెపై ఆరోపణలు చేశారు. ఎవరైతే క్యాషియర్గా పనిచేసిన సురేష్పై దాడి చేయించారన్నటువంటి పోలీస్ స్టేషన్ ఫిర్యాదును కూడాను పూర్తిగా దర్యాప్తు నిలిపి చేశారు. 11 నెలలుగా ఈ దర్యాప్తును పూర్తిగా నిలిపివేసినటువంటి అధికారులు మాత్రం ఈరోజు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత తమ కుటుంబానికి జరిగిన అన్యాయంపై ఇటు హోమ్ మినిస్టర్తో పాటు అటు హ్యూమన్ రైట్స్ను కూడా ఆశ్రయించిన కుటుంబ సభ్యులు చేస్తున్న పోరాటంలో పోలీసులు మరోసారి దర్యాప్తు ముమ్మరం చేయడంతో బ్యాంక్ ఉన్నతాధికారులు ఏదైతే ఆమె ఆత్మహత్య చేసుకున్న అంత్యక్రియలకు ఇవ్వాల్సినటువంటి తాత్కాలిక సహాయం ఉంటుందో ఆ రోజు ఇవ్వకుండా 11 నెలల తర్వాత ఈరోజు రాత్రిపూట బ్యాంక్ అధికారులు వచ్చి మృతి చెందినటువంటి ఆ బ్యాంక్ ఉద్యోగిని తల్లిని మాత్రం ప్రలోభపెట్టారు. అది కూడా పాత డేట్ వేసి ఈరోజు ఏదైతే ఆ సాయం ఉంటుందో అంత్యక్రియలకు సంబంధించిన సాయం ఆ సాయం అందుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు. అయినప్పుడు కూడా ఆమె తన కొడుకును సంప్రదించి సంతకం పెట్టకుండా ఈరోజు ఆయన తిరస్కరించారు. బ్యాంక్ ఉన్నతాధికారులు ఇప్పటికి కూడా చేస్తున్న తప్పిదం వెనక అప్పటి ఆరంభంగా వ్యవహరించినటువంటి రాజు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ 15 మందిని ఈరోజు బ్యాంక్ ఉద్యోగులను డిఎస్పీ వివేక్ విచారిస్తున్న తరుణంలో అప్పట్లో తాత్కాలిక సహాయం అందజేయాల్సిన అంత్యక్రియ అమౌంట్ ఇప్పటి వరకు ఇవ్వకుండా ఈరోజు ఎందుకు బ్యాంక్ ఉన్నతాధికారులు ఆ తల్లి దగ్గరికి వచ్చారన్న విషయం ఆ మృతి చెందినటువంటి ఉద్యోగుల తల్లి మనతో ఉన్నారు. చూస్తే బ్యాంక్ ఉద్యోగులు ఎందుకు వచ్చారు, ఇక్కడికి వచ్చి ఏమని మీకు ప్రలోభ పెట్టారు, మీకు ప్రలోభ పెట్టిన దాంట్లో వాళ్ళు ఎటువంటి డిమాండ్ అడిగారు? నాకు డిమాండ్ ఏం చేయలేదండి. దహన సంస్కారాలు ఖర్చులు ఇస్తామమ్మా తీసుకోండి అన్నారు. అది నేను తీసుకొని నిరాకరించాను. నాకు వద్దు, అవసరం లేదండి, 11 మాసాల క్రితం జరిగింది, ఈరోజు మరి వద్దు మాకు అన్నాను. నేను 3 డేస్ చనిపోయిన 3 డేస్కే నేను వెళ్ళాను ఆర్ఎం ఆఫీస్కి. 1 అవర్ వెయిట్ చేశాను కానీ తను రాలేదు, మీటింగ్లో ఉన్నానని చెప్పేశారు. తర్వాత ఉన్న అధికారులు ఉన్నవాళ్ళు కూడాను ఎవరు కూడా వచ్చి అసలు ఇది పరిస్థితి అని ఒక్కరు కూడా మాకు వచ్చి పలకరించడం కానీ ఏదైనా మాకు చెప్పడం కానీ చేయలేదు. మా అవసరాలకు మేము ఏదైనా అడుగుదామని బాధపడినా ఎవరు ఫోన్లు కూడా స్పందించలేదు. సో ఆ రోజు కూతురు లోకం విడిచి వెళ్ళిపోయిన తర్వాత బ్యాంక్ ఉన్నతాధికారులు మీ దగ్గరికి కనీసం పరామర్శ చేయకుండా ఈరోజు 11 నెలల తర్వాత మీ ఇంటికి రావడానికి గల కారణం ఏంటి? ఏమైనా మీరు పోలీసులు మళ్ళీ హోమ్ మినిస్టర్ ఆశించారా? మీ కుటుంబాన్ని జరిగిన అన్యాయం గురించి న్యాయం చేయాలని అడిగారా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారికి, హ్యూమన్ రైట్స్కి, హోమ్ మినిస్టర్ గారికి లెటర్స్ ఇచ్చాను. నాకు న్యాయం చేయండి, మాకు అన్యాయం జరిగింది, మాకు అన్యాయంగా వెళ్ళొద్దు, మాకు న్యాయం, మా పక్క న్యాయం ఉంది, మా న్యాయాన్ని మేము పోరాడుతున్నాం, మాకు అది కావాలండి అని నిజంగా మీరు తేల్చాలండి నేను అడిగి నేను వాళ్ళకి ఇచ్చాను. వినతి పత్రాలు కూడా అందజేశాను. ఆ పత్రాలు అందజేసిన తర్వాత పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో వాళ్ళు ఈరోజు మళ్ళీ మీ ఇల్లు ఎత్తుక్కొని వచ్చారా? అలాగే వచ్చారండి, ముమ్మరం చేసిన తర్వాతే వచ్చారు. డిఎస్పీ గారు వీళ్ళందరూ వాళ్ళకి స్టాఫ్కి అందరికీ అడగడంలో ఒక భాగంగా ఇప్పుడు ఇచ్చేద్దాము, అప్పుడే డేట్ వేసి దహన సంస్కారాలు ఖర్చులు ఇస్తాము తీసుకోండి అన్నారు. వద్దని నేను చెప్పేశాను. ఆ బ్యాంకులో మీ పాప ఏ ఉద్యోగం చేసారో ఆ రోజు కూడా మీ హయాంలో జరిగింది. ఈ ఆభరణాలు బయటికి వెళ్ళింది కూడా మీ పాప కనుసైకిళ్ళు అని చెప్పేసి ఆర్ఎం కూడా మిమ్మల్ని దాని నుంచి బయట పెట్టడానికి కొంత మొత్తం కూడా బ్యాంకులో కట్టించడం జరిగింది. కట్టించారండి. మీ పాప ఇందులో భాగంగా ఉంది కాబట్టి కొంత అమౌంట్ కట్టండి అంటేనే మేము కట్టాము, లేకపోతే మేము కట్టం, మేము వెళ్ళం, మాకు అవసరం లేదు చెప్పడం వల్లే మేము కట్టడం అయింది. అంటే ఆ రోజు నుండి కూడాను వారు చేసిన తప్పులను మీ పాపపై నెట్టేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగా పాప ఈ లోకం విడిచి వెళ్ళిపోయిందా? అది ఖచ్చితంగా నిజం అండి. అది వాళ్ళకి తెలుసు, ప్రపంచానికి తెలియడం లేదు, తెలియజేయాలి ఈరోజు. ఎందుకంటే ఒక భాగంగా దాని మీద చనిపోవడానికి కారణం కూడా బ్యాంకు సిబ్బందే. స్వప్న అదే ఆ బ్యాంక్ ఉద్యోగం కూడాను తోటి ఉద్యోగంపై దాడి చేయించారని పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. అది అందులో ఏమాత్రం వాస్తవం లేకపోయినప్పుడు ఆమెపై ఆరోపణ చేసేందుకు చేస్తున్న ప్రయత్నం ఉన్నతాధికారులు హస్తం గ్యారంటీగా ఉందండి. ఎందుకంటే అది వాస్తవం కాదని పోలీసులు తేల్చారు కానీ దీని తన మీద పెట్టడంతోనే తన మెయిన్ ఆత్మహత్య చేసుకోవడానికి కూడా కారణం ఈ దాడి చేయించింది అని చెప్పేసి పెట్టడం వల్లే తను అదే పెద్దగా తీసుకుంది.
తనపై 11 నెలల తర్వాత ఎందుకు వాళ్ళు మీ ఇల్లు ఎత్తుక్కొని వచ్చారు చెప్పండి? మరి వాళ్ళలో తప్పులు ఉన్నాయి కాబట్టి వెతుక్కొని వచ్చారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరి ఎన్నాళ్ళు లేనప్పుడు ఈరోజు మేము ఉన్నామని వాళ్ళకి ఎలాగ తెలిసింది, ఎందుకు రావాల్సి వచ్చింది? రావాల్సిన పని లేదు కదా. మేము తప్పు చేసామని వాళ్ళు నిలబెట్టారు కదా. మరి అది వాస్తవాలు వాళ్ళే చెప్తారు కదా, ప్రభుత్వమే చెప్తుంది, డిపార్ట్మెంట్లే చెప్తాయి. మరి నా దగ్గర వచ్చారు అంటే వాళ్ళలో తప్పు ఉంది కాబట్టే వచ్చారు ఈరోజు అని నేను అనుకుంటున్నాను. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో చేయని తప్పుకి ఈ లోకం విడిచి వెళ్ళిపోయినట్టు కుమార్తె ఆత్మ శాంతించాలంటే ఎవరైతే తప్పు చేసినారో వారికి మాత్రం శిక్ష పడాలని ఒక తల్లిగా ఆకాంక్షిస్తుంది. ఖచ్చితంగా శిక్ష పడాలండి. దాని ఆత్మ శాంతి అవ్వాలి అంటే మాత్రం శిక్ష పడి తీరాలి. ఎందుకంటే నిరపరాధి, తను ఏం జరిగింది అన్నది కూడా తెలియకన్నా తను ఆత్మహత్య చేసుకుంది. అది ఉంటే ఎలా ఉన్నో తను లేదు కాబట్టి ఈరోజు తప్పకుండా శిక్ష అనేది పడాలి. తప్పు చేసిన వాళ్ళ శిక్ష అనేది తప్పనిసరిగా పడాలి. అక్టోబర్ నెల ఆడిట్లో అన్ని ఆభరణాలు కూడాను సవ్యంగా ఉన్నాయని నివేదిక ఇచ్చిన ఉన్నతాధికారులు నవంబర్ నెలలో ఆభరణాలు బయటికి వెళ్ళే ఎన్నల్లో ఎంతవరకు అది ఖచ్చితం అనుకుంటారు? ఉన్నతాధికారుల తాలూకు చేతివాటమే ఈరోజు మీ కుమార్తెని ఈ లోకం విడిచి వెళ్ళేలా చేసింది. ఉన్నతాధికారుల చేతివాటమే నా కుమార్తెని ఆత్మహత్య చేసుకున్నట్టే చేశారు. అది అంత వేగంగా జరిగిపోదు, ఒకరి వల్ల జరగదు, అది అందరికీ తెలిసిన విషయం. కానీ అలాగా మాకు ప్రేరేపించారు. తను చనిపోయింది కాబట్టి మొత్తం అంతా నెట్టేశారు మా మీదకి. ఈ విషయంలో కుమార్తె పోవడంతో పాటు కొడుకును కూడాను దాంట్లో ఒక ముద్దాయిగా చేర్చారు. అప్పట్లో 7గురిని చేర్చిన తర్వాత ఈరోజు 15 మంది బ్యాంక్ ఉద్యోగులు దర్యాప్తు పిలుస్తున్నారంటే వాస్తవంగా మీకు జరిగిన అన్యాయంపై వాస్తవాలు ప్రపంచానికి తెలిసేందుకు ఈ దర్యాప్తు దోహదపడుతుంది. ఖచ్చితంగా పడుతుందండి. ఎందుకంటే మరి డిపార్ట్మెంట్లో వాళ్ళు చూస్తున్నారు, పోలీసులు. మరి వాళ్ళకి ఏదీ లేకన్నా 15 మందిని తీసుకోరు కదా వాళ్ళ కస్టడీకి. ఖచ్చితంగా ఉంది కాబట్టే తీసుకున్నారు. 100% బ్యాంకు వాళ్ళ తాలూకా తప్పు ఇందులో ఉంది. కాకపోతే నా కుటుంబం మీదకి నెట్టారు. ఒక బ్యాంకు ఉన్నత ఉద్యోగి అయినటువంటి ఆర్ఎం రాజు వ్యవహారం ఈ రోజు వరకు కూడా మీ కుటుంబాన్ని పూర్తిగా ఛిద్రం చేయడంతో పాటు ఒక ఉన్నత బ్యాంకు ఉద్యోగిని మరణానికి కారణమైందంటే ఒక తల్లిగా నమ్ముతారు? ఖచ్చితంగా నేను నమ్ముతాను. ఎందుకంటే అతను ఉన్నతాధికారి అయి ఉండి కూడా, నేను ఆ రోజు కూడా చెప్పింది అదే, ఒక ఉన్నతాధికారిగా ఉండి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి అక్కడ జరిగిన తప్పులు ఏమున్నాయో దానికి తగ్గది తీసుకోవాలి యాక్షన్. కానీ ఇలాగా చేసి ఆత్మహత్య చేయడం అతని వల్లే జరిగింది. ఇదంతా అతనిదే, ఇదంతా పాత్ర పోషించారు అతనే. లేకపోతే ఇలా జరగదు. తను చనిపోవడానికి కారణం ఉండదు. తప్పు చేసినప్పుడు సస్పెండ్ చేయొచ్చండి, లేదంటే డిస్మిస్ చేసి ఇవ్వచ్చు, లేదంటే దానిపై అరెస్ట్ వారెంట్ ఇవ్వచ్చు. చేస్తే ఈరోజు బ్రతికును చచ్చిపోవడానికి కారణం బ్యాంకు సిబ్బంది, ఆర్ఎం గారు అందులో పాత్ర తీసుకున్నారు. ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తూ ఈరోజు కూడాను పోలీసుల విచారణలో కూడా వాస్తవాలు ఒప్పుకోకుండా తోటి ఉద్యోగులు ప్రలోభ పెట్టేందుకు రాజు వెనకాడడం లేదు. అతను అలాగా వాళ్ళ బ్యాంకు తాలూకా వాళ్ళందరినీ కూడా అతను ఆపాడు. ఎవరు మాట్లాడకండి, వాళ్ళతో మాట్లాడితే మీరు మునిగిపోతారన్నట్టుగా భయపెట్టాడు. అందువలన ఒక్కరు కూడా ఈ 11 మాసాల్లో ఒక్క బ్యాంక్ ఎంత గౌరవంగా బ్రతికాం. కానీ ఒక బ్యాంక్ ఉద్యోగి బంట్రోతు దగ్గర నుంచి, అటెండర్ దగ్గర నుంచి ఈ రోజుకి ఒక్కరు రాలేదు అంటే కారణం ఇతను చేసిన ఇదే ఆరోపణల వల్లే జడిశారు అందరూ మొత్తం. ఇంతకీ ఏం కోరుకుంటున్నారు మీరు? కూతుర్ను కోల్పోయినా కూడా కూతురుపై పడిన మచ్చతో పాటు మీ కుటుంబానికి జరిగిన అన్యాయంపై ఏం జరిగితే మీకు న్యాయం చేకూరు? చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే నాకు నిజంగా న్యాయం జరగాలండి. నేను డబ్బు కోరలేదు, ధనం కోరలేదు, మాకేం అవసరం లేదు. నా కూతురు చనిపోయిందని తేలేరు, ఎవరు కూడా తేలేరు. కాబట్టి న్యాయం ఉన్నట్టుగా న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను తీసుకెళ్ళాను కాబట్టి ఇది న్యాయం జరుగుతుందని కూడా నేను అనుకుంటున్నాను. చూస్తే కనుక గార్ ఎస్బీఐ బ్రాంచ్లో జరిగినటువంటి తాకట్టు బంగారం ఆభరణాలు బయట బ్యాంకులు వెళ్ళిన విషయంలో బ్యాంక్ ఉన్నతాధికారి అప్పట్లో ఉన్నటువంటి ఆర్ఎం రాజు కీలక పాత్ర పోషించడంతో పాటు ఆ రోజు ఆభరణాలన్నీ కూడా అక్టోబర్ నెల వార్షిక ఆదాయంలో అవన్నీ కూడాను సవ్యంగా ఉన్నాయని ధృవీకరించినటువంటి రాజు మాత్రం ఈరోజు నవంబర్ నెలలో ఈ ఆభరణాలన్నీ కూడాను బయటికి వెళ్ళే అనే ఒక ఆరోపణలు ఎదుర్కొన్న అప్పట్లో ఆ బ్యాంకు డిప్యూటీ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి ఆ ఉద్యోగినిపై ఒత్తిడి తేవడం, అదేవిధంగా దీన్ని కప్పిపుచ్చేందుకు మీరు డబ్బులు కనుక కడితే ఆభరణాలన్నీ కూడా తిరిగి ప్రైవేట్ బ్యాంకుల నుండి స్టేట్ బ్యాంక్ చేరుస్తున్న
హామీ ఇవ్వడం, ఈ పరిణామాలతో పాటు తోటి క్యాషియర్ను కూడాపై దాడి చేపించారని చెప్పి ఆమెపై ఆరోపణ చేయడంతో మనస్తాపానికి గురైనటువంటి ఆ బ్యాంక్ ఉద్యోగిని మాత్రం ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయాన్ని మాత్రం ఒడిచిపెట్టినట్టు ఆరం ఈరోజు తప్పుపై తప్పు చేసుకుంటూ వస్తూ ఈ లోకంలో లేని ఆమెను ఆమె కుటుంబాన్ని మాత్రం ఈ తప్పును నెట్టేందుకు చేస్తున్న ప్రయత్నంలో పోలీసులు కూడా అప్పట్లో దర్యాప్తును పూర్తిగా నిలుపుదల చేశారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈరోజు కూతురుకు జరిగినటువంటి అన్యాయంపై తల్లి మాత్రం హ్యూమన్ రైట్స్తో పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేయడం, తక్షణమే వారు కూడా దర్యాప్తుకు ఆదేశించడం, డిఎస్పీ వివేక్ ఆధ్వర్యంలో ఈరోజు అప్పట్లో ఉన్నటువంటి ఆరంతో పాటు ఆయనకి సహకరించిన 15 మంది బ్యాంకు ఉద్యోగులు కూడాను 5 రోజుల పాటు విచారించడం, ఈ విచారణ క్రమంలోనే ఆ రోజు ఆత్మహత్య చేసుకున్నప్పుడు అంత్యక్రియల కోసం బ్యాంక్ నిబంధనల ప్రకారం ఇవ్వాల్సినటువంటి ఎంత మొత్తం అప్పట్లో ఇవ్వాల్సింది 11 నెలల తర్వాత ఈరోజు ఆ తల్లిని వెతుక్కుంటూ వచ్చి ఆ డబ్బులు ఇచ్చేందుకు బ్యాంక్ అధికారులు చేసినటువంటి ఈ తప్పిదాన్ని మాత్రం ఆమె తీవ్రంగా అభ్యంతరం తెలుపుతున్నారు. ఎందుకంటే ఆ రోజు బ్యాంకు ఉన్నతాధికారులను కలవడానికి వెళ్ళినా కూడా ముఖం చాటేశారు. 11 నెలల తర్వాత నా కుమార్తె ఆత్మహత్యకు సంబంధించిన డబ్బులు తీసుకోవాలని ఒత్తిడి చేయడం వెనక వారు తప్పు చేశారు కాబట్టే ఈరోజు నా ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చారు. నా కూతురు ఈ లోకంలో లేకపోయినా ఆమె చేయని తప్పులకు ఆమెపై ఈరోజు ఆత్మహత్య చేసేందుకు ప్రేరేపించినట్టు బ్యాంకు ఉన్నతాధికారులు అందరూ కూడా శిక్ష పడినప్పుడే తన ఆత్మ శాంతిస్తుంది. మా కుటుంబానికి జరిగినటువంటి ఈ అన్యాయంపై బాహ్య ప్రపంచానికి మాత్రం వాస్తవాలు తెలియపరిచేందుకు పోలీసు చేసిన దర్యాప్తులో వాస్తవాలు బయటకు వస్తాయి. బ్యాంకు ఉన్నతాధికారుల వ్యవహార శైలి మాత్రం ప్రతి ఒక్కరు కూడాను ఈరోజు తన కుమార్తెకు జరిగిన అన్యాయం ఇంకొకరు ఉద్యోగి జరగకుండా ఉండాలని ఆ తల్లి పడుతున్న పోరాటంలో కూటమి ప్రభుత్వంపై ఉన్నటువంటి నమ్మకం, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పోలీసులు మాత్రం అసలు ద్రోహులు ఎవరు అన్న విషయం త్వరలోనే బాహ్య ప్రపంచాన్ని చెప్పే అవకాశాలు ఈ దర్యాప్తులో దోహదపడతాయడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.